బిల్వత్రయం, బిల్వ చతుర్థం అని అనలేదుగా. కాబట్టి ఈ రహస్యాన్ని మీరు గుర్తుపెట్టుకుని మారేడాకులు దొరకడం కూడా పెద్ద కష్టమేం కాదు. ఒక్క మారేడాకుని స్వామివారికి గనక సమర్పణ చేసినట్లయితే స్వామివారు లక్ష్మీదేవిని మన అనుగ్రహిస్తారు. మీరందరూ తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని చూసే ఉంటారు. స్వామివారికి ప్రతిరోజు పాదాల మీద కేవలం తులసీ దళాలు మాత్రమే వేస్తారు. పైనుంచి కింద దాకా రకరకాల పూలు, తోమాల సేవలు అన్నీ చేస్తారు. కానీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల మీద పూలు వేయరు, కేవలం తులసీ దళాలు మాత్రమే సమర్పిస్తారు. అది అక్కడ సంప్రదాయం. ఈ కార్తీక మాసంలో స్వామివారి పాదాల మీద ఆ తులసీ దళాలు కూడా ఇవ్వకుండా కేవలం మారేడు దళాలను మాత్రమే సమర్పిస్తారు. ఇది రహస్యం. కార్తీక మాసంలో శివునికి బిల్వార్చన ఎంత ఇష్టమో తిరుమలలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి వారికి కూడా అంతే ఇష్టం. కాబట్టి కార్తీక మాసంలో భక్తులైన మీరందరూ, భక్తి టీవీ ద్వారా వీక్షించే కోట్లాది మంది ప్రజలందరూ అవకాశం ఉంటే తప్పనిసరిగా శివలింగం మీద అభిషేకం చేయటం, స్వామివారికి ఒక చిన్న మారేడాకును పెట్టి ఆయన్ని సంతోషింపచేసి మీకు కావలసినటువంటి సౌభాగ్యాలు పొందేటువంటి అవకాశాన్ని మీరు జార విడుచుకోవద్దు. ప్రయత్నం చేసి పూజ చేయండి. మూడవది, స్వామివారికి విభూది అంటే చాలా ఇష్టం. అంతా ఇంత కాదు. ఎందువల్ల అనంటే ఆ విభూది ఆవు పేడ ద్వారా తయారవుతుంది. ఆ విభూదిలో 3 స్థాయిలు ఉంటాయట. మనం గనక ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి విభూది, అది ఒక ప్రయోజనం. దానికన్నా ఇంకా శక్తి కావాలి, దేవాలయంలోకి వెళ్ళి దేవాలయంలో విభూది గడ్డలు ఉంటాయి, దాన్ని పెట్టుకుంటే అంతకన్నా ఫలితం, ఇంకా గొప్ప ఫలితం రావాలి అనంటే దేవుడికే విభూదిని సమర్పించిన ఆ విభూదిని కనుక పెట్టుకున్నట్లయితే మనలో ఉండేటువంటి సమస్తమైన దోషాలు పోతాయి.